మార్త చేస్తున్నది మంచిదే, కానీ మార్త చేసే పని కంటే మరియ చేసే పని గొప్పదే. ది బెస్ట్ ఏది? చీరల అంగడికి వెళ్తావా? కనపడినేది తీసుకొని వస్తావా? నువ్వు 100 రూపాయలు పెట్టినా 100 చీరలు చూచావు, అంతేనా? కూరగాయల మార్కెట్కి వెళ్తాం, ఇంత కుప్ప ఉంది కానీ దొప్పుకొని వస్తామా? అంత కుప్ప ఉన్నా నువ్వు ఏరుకొనే వస్తావు. ఏదైనా సరే సెలెక్టెడ్ వన్నే మనం చూజ్ చేసుకుంటాం, ప్రత్యేకంగా ఏరుకొని మంచి వాటిని మనం తెచ్చుకుంటాం. మరి మనం కోరే కోరికలు, మనలో పుట్టే ఆలోచనలు ఎందుకు ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అది, ఎలా పడితే అలా? మనం ఆత్మ సంబంధులమే, మనం దేవుని పిల్లలమే. దేవుని పిల్లలమైతే దేవుణ్ణి సంతోషపెట్టు వారము కామా? దేవుని పిల్లలమైతే దేవుని మెప్పు కోరేవారము కామా? మరి మన కోరికలు ఎందుకు ఇంత నీచంగా ఉన్నాయి? మన కోరికలు ఎందుకు చెప్పానే? ఉన్నతమైన కోరికలు ఉన్నాయి, స్థాయికి తగని కోరికలు ఉన్నాయి, నీచమైన కోరికలు ఉన్నాయి. దేవుడు మనల్ని ఉన్నతమైన కోరికలు కోరమంటున్నాడు. ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి యోగ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ది బెస్ట్ కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, మన కోరికలను సిద్ధింపజేస్తాడు, మన ఆలోచనలను సఫలపరుస్తాడు, ఆయన తీరుస్తాడని పనికి మాలిన కోరికలు ఎందుకు కోరాలి? ఆయన తీరుస్తాడని తక్కువ స్థాయి నాసిరకపు కోరికలు ఎందుకు కోరాలి? ఉన్నతమైన కోరికలే కోరదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది విశ్వాసులు ప్రార్థనలు చేస్తుంటారు. ఏమని ప్రార్థన చేస్తుంటారంటే, వారి కోరికలు కూడా ఉంటే వారి స్థాయికి తగ్గినవి ఉంటాయి. అంటే పోలీసోడు దొంగతనం చేసినట్టు, లేదా అపవిత్రమైనవి ఉంటాయి, నీచమైన కోరికలు ఉంటాయి. ఉన్నతమైన కోరికలను కోరే విశ్వాసులు చాలా తక్కువ ఉంటారు. ఉన్నతమైన కోరిక దేవుణ్ణి సంతోషపెట్టేదై ఉంటుంది. ఆమేన్. దేవుణ్ణి సంతోషపెట్టే క్రమంలో చాలా మందిని బాధ పెట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. నేను దేవుని సేవకు వెళ్తానన్నప్పుడు మా నాన్న ససేమిర ఒప్పుకోలేదు, అస్సలు ఒప్పుకోలేదు, ఎంత భంగపోయినా ఒప్పుకోలేదు. నువ్వు ఉండాలి, నాకు నువ్వు ఉండాలి, 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 నేను ఉండను అని నా మాట వినురా, నువ్వు ఉంటే మేలు, నాకు ధైర్యంగా ఉంటుంది. లేదు నేను వెళ్ళాలనుకున్నాను, నువ్వు పంపించినా వెళ్తా, పంపించకపోయినా వెళ్తా, నేను వెళ్ళేదే. నా తండ్రిని బాధ పెట్టవలసిన పరిస్థితి ఎదురైనా నా కోరిక దేవుణ్ణి సంతోషపట్టేది కాబట్టి ఈరోజు మీ ముందర నేను నిలబడి ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు నా భార్యకు వివాహం అయినప్పుడు నా భార్య నాతో కలిసి వస్తానని చెప్పింది. నాతో కలిసి వస్తానన్నప్పుడు మా అత్తకు మామకు నచ్చలేదు. గొడవ జరిగింది, చాలా అల్లరి జరిగింది. బంగారం ఇయ్యమన్నారు, 2.5 సంవత్సరాలు జీతము డబ్బులు ఇయ్యమన్నారు. ఏమి ఇయ్యం నీకన్నారు. ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, నా భర్తతో నేను వెళ్తానని వచ్చేసింది నా భార్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు తను తీసుకున్నటువంటి ఆ కోరిక, తను తీసుకున్న ఆ నిర్ణయం 3 ఏళ్ళు వారిని బాధ పెట్టి ఉండొచ్చు. కానీ దేవుణ్ణి సంతోషపరిచే కోరిక, దేవుణ్ణి సంతోషపరిచే ఆలోచన తను చేసింది కనుక ఎవరెవరైతే ఆ రోజు ఇబ్బందిగా మాట్లాడారో
వారందరినీ దేవుడు మరలా ఈరోజు మాతో సమకూర్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపరిచే కోరికలు చాలా మందికి నచ్చవు. ఎందుకంటే దేవుని ఆలోచనలు వేరు, మనుషుల ఆలోచనలు వేరు. దేవుణ్ణి సంతోషపరచాలనుకునేవాడు కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, బంధువులను కూడా బాధ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, స్నేహితులను కూడా బాధ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, అందరిని విడిచిపెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దేవుణ్ణి సంతోషపరచాలనుకునే కోరికలు, దేవుని మెప్పు కోరే కోరికలు అలాగ ఉంటాయి. అయితే దేవుణ్ణి సంతోషపరచాలని ఒక నిర్ణయం మనం తీసుకుంటే, ప్రభు అన్నాడు కదా, నా నిమిత్తము నువ్వు ఎవరిని వదిలినా ఒకరోజు నేను వారందరినీ, ప్రైజ్ ది లార్డ్, వారందరినీ నీ యొద్దకు తీసుకొని వస్తా, నిత్య జీవాన్ని నీకు ఇస్తా అన్నాడు. కాబట్టి మనం కోరేటువంటి కోరికలు, మన హృదయంలో కలిగేటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మనం ఆత్మ సంబంధులం, మనము దేవుని బిడ్డలము కనుక మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఉన్నతమైనవిగా, దేవుని మెప్పును, దేవుణ్ణి సంతోషపరిచేవిగానే ఉండాలి. మరియా అలాంటి ఒక కోరికతో యేసు ప్రభు పాదాల చెంత కూర్చుంది. అక్కకు కోపం వచ్చింది. నీకు కోపం ఉన్న రాని, ఏమన్నా రాని, నాకు దేవుడే కావాలా, దేవుని మాటలే కావాలా. ఆమెన్. హల్లెలూయా. మా నాన్నకి బాధేసింది, నువ్వు బాధపడు, ఏమన్నాగా నేను పోయేదే. వాళ్ళ అమ్మ నాన్నకి బాధేసింది, మీరు ఏమన్నా బాధపడండి, నేను మాత్రం నా భర్తతో దేవుని సేవకి వెళ్ళిపోతా. ఉద్యోగం వదిలేసింది, బంగారం వదిలేసింది, అన్నీ వదిలేసి వచ్చా. దానివల్ల కొన్ని కష్టాలు, కొన్ని బాధలు ఉంటాయి. కానీ దేవుణ్ణి సంతోషపరచటానికి, దేవుని మెప్పు కొరకు మేము తీసుకున్న ఆ నిర్ణయం అనేది మా జీవితాన్ని ప్రశాంతంగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవుని కొరకు వదిలిపెట్టిన వాటన్నిటిని కూడా దేవుడు మరలా తిరిగి ఇవ్వటానికి సమర్థుడు. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఈరోజు దేవుడు మనకు చెబుతున్న మాట, నీలో పుట్టే కోరికలు నీ స్వభావానికి విరోధంగా ఉంటే, నువ్వు ఆత్మ సంబంధివి, ఆత్మ సంబంధమైన నీవు మనుషుల మెప్పు కోరొద్దు, మనుషులను సంతోషపరచడానికి చూడొద్దు, మనుషుల దయను కోరొద్దు. దేవుని మెప్పు, దేవుని దయ, దేవుని సంతోషం మనకు ముఖ్యం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంత కఠినంగా నేను దేవుని వాక్యం చెబుతాం? మీకు చాలాసార్లు అలిగారు, చాలామంది కోపడ్డారు, చాలామంది బాధపడ్డారు. అయినా నేను ఎందుకు ఇంత కఠినంగా వాక్యం చెబుతానంటే, నేను మిమ్మల్ని సంతోషపరచటానికి, మీకు నచ్చిన వాక్యం చెప్పటానికి నేను ఇక్కడికి రాలేదు. నేను దేవుని మెప్పు కొరకు, దేవుని దయ కొరకు, దేవుణ్ణి సంతోషపెట్టేవాడను కాబట్టి మీకు కఠినంగా బోధిస్తూ ఉన్నాను. దట్స్ ఆల్. లేకపోతే నేను కూడా 3 వారాలు రారి, 6 వారాలు రారి, 7 వారాలు రారి, మీ ఇంట్లో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, లంకె బిందెలు లేచాయి, లేకుంటే 100 రూపాయలు తీసుకొని రండి, రేపు ఆదివారం ప్రార్థన చేస్తా. మొన్న చూసాం, ఏంటండి ఈయన డబ్బులు పంచుతున్నాడు, ఒక పాస్టర్ డబ్బులు పంచుతున్నాడు సంఘంలో, 100నో 50 అందరినీ మోకరింపజేసి అందరికీ ప్రార్థన చేసి ఆయనే డబ్బులు ఇచ్చన్నాడు. 100 ఏంటికంటే అది ఇంట్లో పెట్టుకోవాలంట, వాడకుండా. మన టీవీలో చూసాం. అప్పుడు ఇంట్లో ఆ 100 రూపాయలు పిల్లలు పుట్టి, ఇవి చెప్పను నేను, మనుషులను సంతోష పెట్టేవాడే ఇది చెప్పేది. అనుకూల బోధ చెప్పటానికి నేను ఇక్కడ లేను. అపోస్తుల బోధలో మిమ్మల్ని నడిపించడానికి నేను ఇక్కడ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల బోధ కఠినంగా ఉంటుంది. అపోస్తుల బోధ క్రీస్తు కొరకు సిద్ధపరిచేదిగా ఉంటుంది. దేవుడు మన కోరికలు తీరుస్తాడు. ఒకసారి పనికిమాలిన కోరికలు కూడా కోరుతూ ఉంటాం మనం. ఎందుకంటే అది పనికిమాలిన కోరికని మనకు తెలియదు. మన స్థితిని బట్టో, మన పరిస్థితిని బట్టో, ఏదో ఒక కారణాన్ని బట్టి ప్రభువా అడుగుతుంటాం. అది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? మనం కోరే కోరిక సరైనది కాదు కాబట్టి కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. ఇంకనన్నా తెలుసుకుంటామని. కానీ మనమేంటో అంటే అడుగుతూనే ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు అడిగారు, మాకు ఒక రాజు కావాలా ఇయ్యమని. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి నడిపించింది దేవుడు కాదా?
దేవుడే కదా, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కదా, దేవుడు వారి పక్షాన్ని యుద్ధాలు చేశాడు కదా, మళ్ళీ రాజు ఎందుకు? మాకు రాజు కావాలా, మాకు రాజు కావాలా, మాకు రాజు కావాలంటే దేవునికి బాధేసింది. నేనే వీళ్ళకు తోడుండి నడిపిస్తూ ఉంటే వీళ్ళు రాజు కావాలంటున్నారేంటి అంటే కోరిక ఎంత నీచంగా ఉందో ఆలోచించండి. దేవుడే నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రం పాయలు చేశాడు, ఎరుకో గోడలు కూల్చాడు, యోర్ధాను నదిని పాయలు చేశాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, బండను చీల్చి నీళ్ళనిచ్చాడు, ఆకాశం నుండి మన్నా కురిపించాడు, ఎన్నో కార్యాలు దేవుడే ప్రత్యక్షంగా చేస్తుంటే మళ్ళా రాజు కావాలంటున్నారు. వీళ్ళ కోరికలు చూడండి, అట్లా ఉంటాయి కొన్నిసార్లు మన కోరికలు. మరి ఆ కోరిక దేవుడు తీర్చాడా? సమూయేలుని పిలిచాడు. సమూయేలు, వాళ్ళు కోరినట్టే వాళ్ళకు రాజుని ఇచ్చేసాయి. ఏంది ప్రభువా నువ్వు అట్లంటావంటే, ఏం చేయాలయ్యా, వాళ్ళు అడుగుతున్నారు కదా, వాళ్ళు అడుగుతున్నారు కదా, నన్ను ఏం చేయమంటావు? వాళ్ళ కోరిక తీర్చటమే నా బాధ్యత. మరి ఎవరిని ఎన్నుకోవాలా? అదిగో గాడిదలను ఎత్తుకనేకు వెళ్ళాడు చూడండి. బెన్యామీను గోత్రంలో పుట్టిన సౌలు అనే తోడు ఒకడు గాడిదలు, వాళ్ళ నాయన గాడిదలు పోయింటే ఎతకడానికి వెళ్ళాడు, వాడిని ఇచ్చేసే వెళ్ళాడు, అభిషేకించాడు, నిలబెట్టాడు. సౌలు రాజు అయినప్పటి నుంచి కష్టాలే ఇళ్లకు. కోరుకున్నది ఎవరు? కోరి కష్టాలు తెచ్చుకుంటాం. కొన్నిసార్లు మన కోరికలు కోరి దేవునికి ఇష్టం లేని కోరికలు కూడా మనం అడుగుతూ ఉంటాం. దేవుడు వద్దురా వద్దురా అని వాక్యము ద్వారానో ప్రార్థన ద్వారానో ఏదో ఒక రూపంలో హెచ్చరిస్తున్నా కూడా లేదు 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 నేను చెయ్యాలి, నాకు ఇయ్యాలి, ఇదే 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 అని పోయి సావు అంటాడు. దేవుడు ఇస్తాడు. ఎట్లుంటుంది? పో సావు, తీసుకో, నేను వద్దు వద్దంటున్నా వినకుండా కదా, నువ్వు పట్టు. ఆ తర్వాత తెలుస్తుంది, అయ్యా ఎంత ఎంత మూర్ఖంగా నేను పనిచేశాను, ఎంత మూర్ఖమైన కోరిక కోరాను. మొర్ర పెట్టారు ఇశ్రాయేలు ప్రజలు, లాభం లేదు. ఏ రాజునైతే కోరుకున్నారో ఆ రాజుల చేతుల్లోనే భయంకరంగా శపించబడిన అనుభవాల్లోకి వెళ్ళారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుణ్ణి వద్దనుకొని రాజును కావాలనుకుంటే అట్లే ఉంటుంది. అలాగని మనం కోరే కోరికలు అవి ఏవైనా సరే, దేవుని పిల్లలం కదా, నేను ఈ కోరిక కోరకూడదు కదా అనే విచక్షణ మనకు ఉండాలి. నేను అదే చెప్పాను, నేను పోలీసుని కదా, ఎంతసేపు ఉన్నా నేను దొంగనే కదా పట్టుకోవాల్సింది, అలాంటి నేను దొంగతనం చేయడం ఏంట్రా అన్న స్పృహన పోలీసుకుంటే దొంగతనం చేయడు. నేను సేవకుని కదా, నేను దేవుని బిడ్డను కదా, నేను ఆత్మ సంబంధిని కదా, నేను నీతిమంతుడిని కదా, నేను దేవుని నమ్మిన దానను నమ్మిన వాడను కదా అన్న స్పృహ మనకుంటే పనికి మన కోరికలు కోరం. ఒకవేళ నువ్వు కోరుతనే ఉంటే దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత దానికి పరిపూర్ణ కారకుడవు నువ్వు, నేనే, దేవుడు కాదు. ఎందుకు? కోరింది మనమే కాబట్టి. ఇశ్రాయేలు ప్రజలు కోరిన కోరికను కాదనలేక దేవుడు అనుమతించాడు, రాజునిచ్చాడు, తర్వాత నరక యాతన అనుభవించాడు. అలాగనే చాలామంది విశ్వాసులు, చాలామంది సేవకులు అడగకూడని కోరికలు కోరుతూ, అడగకూడని వాటిని అడుగుతూ, ఆశించకూడని వాటిని ఆశించి తర్వాత తిప్పలు పడిన వాళ్ళు చాలామంది ప్రస్తుతం ఉన్నారు. చాలా ఇబ్బంది. ఇప్పుడు రొమ్ములు కొట్టుకున్నా ఏం కాదు, ఉపవాసాలున్నా ఏం కాదు. ఎందుకంటే దేవుడు ఏమంటాడంటే, అది నీకై నువ్వు చేసుకునేదనైనా నేనేం చేయలేను. అప్పుడు నువ్వేం చేయాలంటే, నాకే బుద్ధి లేక, నాకే తెలివి లేక, నేనే తొందరపడి, నేనే ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన చేసి నాకై నేను చేసుకున్న ప్రభువా క్షమించంటే అప్పుడు మళ్ళీ ఆయన కనికరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే కోరికలు సిద్ధింపజేస్తాడు కదా, ప్రతి జీవి కోరిక తీరుస్తాడు కదా, ఆలోచనలు యావత్తు సఫలపరుస్తాడు కదా అని ఏవి పడితే అవి అడగాకండి, ఎట్లా పడితే అట్లా అడగాకండి. మీరు అడిగే కోరికలు, మీరు చేసే ఆలోచనలు దైవ సంబంధమైనవిగా, ఆత్మ సంబంధమైనవిగా ఉన్నవో లేవో 1-2 సార్లు పరిశీలన చేసుకోండి. అవి న్యాయమైనవో, ఖ్యాతి కలిగినవో, లేకపోతే అవమానాన్ని కలిగించేవో. ప్రభు అంటున్నాడు, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే శరీరమును. ఆహారం కంటే ప్రాణం ఎట్లా గొప్పది చెప్పండి? వస్త్రము కంటే శరీరం ఎట్లా గొప్పది చెప్పండి అన్నాడా దేవుడు? ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే శరీరమును గొప్పవి కావా? ఎలా గొప్పవి? ప్రాణము నిలిచి ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? తినాలి.
తినే వాళ్ళల్లో కొంతమంది మితిమీరి తినే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తినగానక తినే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? కొంతమంది ఏమో కుండకలప్ప బండకలప్ప అని ఇంకా పీకుతానే ఉంటారు, ఇంకా ఏది ముందర పెట్టినా వద్దన్నారు, తింటనే ఉంటారు. అతి తిండి వల్ల ప్రాణం పోతుంది. కొంతమంది టయానికి తినరు, తినమన్నా తినరు, ఉండేది ఎండిపోయి అదేమి పాసి పట్టి పడేస్తారు, కానీ వీళ్ళు మాత్రం తినరు. బియ్యం ఉంటాయి కానీ వండుకోరు. అంటే అతిగా తినే వాళ్ళు ఉన్నారు, అతిగా తిని ప్రాణాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, సరిగ్గా తినకుండా ప్రాణం పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆహారము కంటే ప్రాణము గొప్పది అంటే నీ ప్రాణము నిలుపుకోవటానికి నువ్వు ఎంత తినాలో అంత తినాలి. ఆమేన్, హల్లెలూయా. అతిగా తిన్నా నష్టమే, తినకపోయినా నష్టమే. అందుకే ప్రభు అన్నాడు, ఆహారము కాదు ముఖ్యం, ప్రాణము ముఖ్యం. ప్రాణము కోసం తిను. హల్లెలూయా. ఇప్పుడు వస్త్రము కంటే శరీరం ఎలాగ గొప్పది? ఏమండి, వస్త్రాలు ఉన్నది ఎందుకు? శరీరాన్ని కప్పుకోవటానికి. ఇప్పుడు ఎట్లొచ్చాయి వస్త్రాలు అంటే, ఎంత చిన్న వస్త్రం శరీరం మీద ఉంటే ఆ వస్త్రం కాస్ట్ అంత పెద్దగా ఉంటుంది. అర్థమవుతుందా? శరీరం ఎంత కనబడడం అంటే ఏంది? వస్త్రము సరిగ్గా లేకపోవటం. ఎంత వస్త్రము చిన్నదిగా ఉంటే దాని కాస్ట్ అంత ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, చీర కట్టుకుంటే నిండుగా ఉంటుంది, డ్రెస్ వేసుకుంటే నిండుగా ఉంటుంది. ఆ డ్రెస్ విలువ 500, చీర విలువ 500 అయితే నువ్వు సగం సగం డ్రెస్సులు వేసుకుంటే అవి 3000, 4000, 5000 ఉంటాయి. ఇప్పుడు వస్త్రము కంటే శరీరము గొప్పదని ప్రభు ఎందుకు అంటున్నాడంటే, నీ శరీరము కనపడకుండా నీ మానమును కాపాడటానికి దేవుడు వస్త్రాలను సృష్టించాడు. వేటిని గొప్పగా ఎంచుతున్నావు? ఇప్పుడు సరిగ్గా బట్టలు వేసుకోమంటే కూడా, చెప్పండి, సరిగ్గా నిండుగా బట్టలు వేసుకోండి అమ్మా అని చెప్తే కూడా కోపం. మేమెట్ట బట్టలు వేసుకునేది కూడా నువ్వే చెప్తావా? మీరే చెప్తారా? మాకు స్వేచ్ఛ లేదా? మా ఇష్టం వచ్చినట్లు మేము బట్టలు వేసుకుంటామంటున్నారు ఆడోళ్ళు. షార్ట్ ఎప్పుడు వేసుకోవాలి? నైట్ ఎప్పుడు వేసుకోవాలి? నైట్ డ్రెస్ అని ఒకటి ఉంది. నైట్ డ్రెస్ అంటే నైట్ మాత్రమే వేసుకునేది. ఇప్పుడు నైట్ డ్రెస్ వేసుకొని రోడ్డు మీదకి వస్తున్నారు, పగలు కూడా నైట్ డ్రెస్సులోనే ఉంటున్నారు. దేవుని వాక్యం ఏం చెబుతుంది మనకు? ఏది గొప్పది అంటుంది? వస్త్రము కంటే శరీరము గొప్పది అంటుంది. నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుతుంది వస్త్రం. కాబట్టి ఆ వస్త్రాలను పొదుపుగా వాడాల్సిన అవసరం లేదు. దేవుని పిల్లలమైన మనము మరీ జాగ్రత్తగా మన పిల్లలను, చిన్న పిల్లలైనా సరే, యవ్వనస్తులైనా సరే, ఎవరైనా సరే, తల్లిదండ్రులు ఏం మొహమాట పడగాకండి. ఇకారంగా డ్రెస్సులు వేసుకుంటే పిల్లలకు బుద్ధి చెప్పండి. ఏం ఫ్యాషన్ కాదు ఇది. కల్చర్ మారింది అంటున్నాం, అప్డేట్ అయినామంటున్నాం, ఏమన్నా మారని, కానీ వాక్యం మారలేదుగా. వాక్యం అలాగే ఉందిగా. వాక్యం అలాగే ఉన్నప్పుడు మనం ఎందుకు మారుతున్నాం? కొవ్వు ఎక్కువై, డబ్బులు ఎక్కువై, భయం లేక, దేవుని భయం లేక లాగా తయారైపోతున్నాం. ఏమి బయట చెప్పులు ఇడిస్తే తప్పేముంది? బూట్లన్నీ బయట ఇడిస్తే తప్పేముంది? ఏమన్నా తప్పుందా అండి? మందిరంలోకి బూట్లు వేసుకొని వచ్చి బూట్లలో కూర్చొని ఇది కల్చర్ అంటున్నాం. వేషాలు వేసుకొని వచ్చి ఇది కల్చర్ అంటున్నాం. ఏది ఉత్తమమైనది? ఏది? దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఏ కోరిక గొప్పది? ఆత్మ సంబంధమైనటువంటి స్థితి ఏది?
ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన విషయాల్లో మనసు ఉంచుతారని వాక్యం చెప్తుంది. లిప్స్టిక్లు వేసుకొని, మేకప్లు వేసుకొని, ఐబ్రోస్ చేసుకొని, రకరకాల సోకులు వేసుకొని, షూలు చెప్పులు అన్ని వేసుకొని వచ్చి మందిరంలో కూర్చొని శరీర సంబంధులుగా ఉండి నేను ఆత్మ సంబంధిని అంటే ఎట్లా? బైబిల్ పట్టుకున్నప్పుడు చెప్పులు వదిలేది లేదు, పాట పాడుతున్నప్పుడు చెప్పులు వదిలేది లేదు, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటారో మూసుకరు కూడా తెలియదు. ఏది ఆత్మ సంబంధం? దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ కోరికలు నేను సిద్ధింపజేస్తా. ఆమేన్. అయితే మీ కోరికలు మీ స్వభావానికి విరోధమైనవిగా ఉండనీయగాకండి. మీ యొక్క ఆలోచనలన్నీ మీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన నన్ను సంతోషపరిచేవిగా ఉండాలి, నా మెప్పును కోరేవిగా ఉండాలి, కానీ నా దయను కోరేవిగా ఉండాలి. కానీ మనుషుల దయను, మనుషుల మెప్పును, మనుషులను సంతోష పెట్టాలని మీరు ప్రయత్నం చేశారనుకోండి, మీరు నా బిడ్డలే కాదంటున్నాడు ఆయన. పౌలు అన్నాడా, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే ఆయన సేవకుడనే కాను. ఏంటి అప్డేట్ ఏంటి? మారిపోతున్నారు కదా. ఈడున్నప్పుడు బాగుంటారు, ఆడిపోయిన తర్వాత మారుతారు, మళ్ళీ ఆడిపోయిన తర్వాత ఎట్లొస్తుంది ఈ మార్పు? అర్థమవుతుందా? ఇప్పుడు లోతు ఎక్కడికి వెళ్ళాడు? లోతు మంచోడా చెడ్డోడా? లోతు భార్య మంచిదా చెడ్డదా? లోతు ఇద్దరు బిడ్డలు మంచోళ్ళా చెడ్డోళ్ళా? కానీ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్యారు? ఎందుకయ్యారు? దీన మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? కానీ దీన ఎక్కడికి వెళ్ళింది? దీన ఎక్కడికి వెళ్ళింది? అక్కడికి వెళ్ళింది, ఆ ఊరికి వెళ్ళింది, ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రాంతానికి పోకపోయింటే, లోతు సొదొమకు వెళ్ళకపోయింటే, ఈడున్నప్పుడు బాగుంది కదా, ఆడికి వెళ్ళిన తర్వాత బుద్ధి ఎలా మారింది? అక్కడ మార్చే వాళ్ళు ఉన్నారు. 10 ఒట్టి కట్టెలలో ఒక పచ్చి కట్టె ఏం చేస్తుంది? అంతే. ఇప్పుడు నేనేం చేశాను? అన్ని చెప్పినా నేను బూట్లు వేసుకొని ఉన్నాడా? అన్ని వాక్యాలు చెప్పి ఎట్లా మారుతారయ్యా కల్చరు, బైబిల్ వాక్యం మారలే అన్నీ చెప్పి కూడా నేనేం చేసిన? నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను, ఎప్పుడు ఆ చర్చలోకి పోకూడదు అనుకున్నా. అంతే. అట్టాడి చోట మనం బూట్లు బయట వదిలేచ్చే మనమే వెర్రల లెక్క కనపడతాం వాళ్ళకి. అది వచ్చింది సమస్య. ఎర్రెర్రెర్ర ఈడేంద్రా, మనము చులకనగా కనబడతాం. ఆలోచన చేయండి. వాక్యం మారలేదు, దేవుడు మారలేదు, కానీ మనుషులమైన మనం మారిపోతున్నాం. ఎందుకు మారిపోతున్నాం? ఇక్కడ ఆత్మ సంబంధంగా ఎదిగిన మనం అక్కడికి వెళితే శరీర సంబంధంగా ఎలా మారిపోతున్నాం? ఇక్కడ ఆత్మ సంబంధమైన స్థితిలో దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా ఎదిగిన మనము అక్కడికి వెళితే శరీర సంబంధంగా మనుషులను సంతోషపెట్టేవారుగా ఎలా మారిపోతున్నాం? ఎందుకు మారిపోతున్నాం? అలా మారిపోయే ప్రమాదం ఉన్నప్పుడు అందుకే ప్రభు అంటాడు, కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట. ఎందుకన్నాడో తెలుసా? నువ్వు మంచోడివే, కానీ అక్కడికి వెళ్తే నువ్వు కూడా. అందుకే కొంతమందిని కొన్నిసార్లు నేను వారిస్తా, వద్దు అంట. అయినా పోతామంటే నీ ఇష్టం అంటాడు దేవుడు. నేను కూడా నీ ఇష్టం అని అంట. మాకు రాజు కావాలంటే, ఎందుకురా నేనున్నా కదా అంటే, లేదు లేదు మాకు రాజు కావాలా, నువ్వు కనబడవు, మాకు కనబడే రాజు కావాలా. సరే మీ ఇష్టం అన్నాడు. తర్వాత ఆ రాజుల చేతుల్లోనే భయంకరంగా ఇబ్బందులకు గురై మొర్రపెట్టరు దేవునికి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరికలు తీర్చేవాడని ఎట్లా పడితే అట్లా అడగగాకండి, ఏవి పడితే అవి అడగగాకండి, అనవసరంగా అనవసరమైన కోరికలు కోరగాకండి. మంచి స్వభావం కలిగి మంచి కోరికలు, ఏవి ఉత్తమమైనదో, ఏది న్యాయమైనదో, ఏది ఖ్యాతి కలిగినదో, ఏది గొప్పదో. ఏది గొప్పది? వస్త్రమా శరీరమా? శరీరమే గొప్పది. ఏది గొప్పది? ఆహారమా ప్రాణమా? ప్రాణమే. ఏది గొప్పది? లోకమా
దేవుని నీతి, దేవుని రాజ్యమా? దేవుని నీతి, దేవుని రాజ్యమే గొప్పది, లోకము కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం కోరే కోరికలు, చేసే ప్రార్థనలు దేవుణ్ణి సంతోషపెట్టేవై ఉండాలి. ఈరోజు నేను ఈ పని చేస్తున్నా, ఈ వాక్యం చెప్తున్నా, ఈ పాట పాడుతున్నా, ఈ ప్రార్థన చేస్తున్నా, ఈ పరిచర్య చేస్తున్నా, ఇది దేవుని నుండి నాకు మెప్పును తెస్తుందా? చాలామంది నాకు చెప్తా ఉంటారు, నేను ఇది చేశాను, అది చేశాను. ఓకే, దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నా మెప్పు కంటే, నేను నిన్ను శబాస్ అనటం కంటే, నేను నిన్ను గొప్పగా అనుకోవటం కంటే, దేవుడు నిన్ను గొప్పగా అనుకోవాలి, దేవుడు నిన్ను మెచ్చుకోవాలి, దేవుడు నిన్ను శబాస్ అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి విశ్వాసులుగా, అలాంటి సేవకునిగా మనం అందరం ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడి మాటలు దీవించి అట్టి కృప అనుగ్రహించును గాక.